నమస్తే. ప్రధానమంత్రి మోడీ గారు కూడా చంద్రబాబు గారు ఉంటే ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అన్నటువంటి మాటలు మనం విన్నాం. అయితే విజయవాడలో ఈ యొక్క జల ప్రళయాన్ని మనం చూసాం. అయితే ఏపీ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆపదకర టైంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అదే జగన్ ఉంటే ఏమయ్యేది అనే దాని మీద భయాందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏపీలో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపదల్లో లాస్ట్ టైం చూసినప్పుడు హుదూద్ తుఫాన్ కావచ్చు, ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనే సంగతి తెలుసు. అయితే ప్రజలందరూ కూడా కొద్ది ఎందుకు ఊపిరి పీల్చుకుంటున్నారంటే ఇదే విపత్తు ఒకవేళ జగన్ ఉన్నప్పుడు జరుగుంటే ఏం జరిగేది అనేటువంటి ఒక క్వశ్చన్ మాత్రం రేగొడుతుంది. నిజంగా జగన్ ఉన్నప్పుడు జరిగితే ఏం జరిగేది అంటారు? ఇప్పుడు ఒక చిన్న కామన్ సెన్స్ ఇష్యూ మాట్లాడుకుందాం జగన్ గారు. మన స్కూటర్కి పంక్చర్ పట్టడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిణామం ఎవరికైనా. ఆ పంక్చర్ పట్టడం అనేది ఒక పంక్చర్ షాపు ముందే పడింది అనుకోండి, ఒక కష్టంలో కూడా ఒక సుఖం. ఎంతో ఒక 2 కిలోమీటర్లు తోసుకెళ్ళే బదులు అక్కడే పంక్చర్ షాప్ ఉంది కాబట్టి మనకి ఒక రిలీఫ్. అట్లాగే మనకి ఏదైనా ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రి మన ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ టైంలో మనకు ఒక అండా దండ. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రే నేనున్నాను రా, ఏంటి దీని గురించి నువ్వు ఇబ్బంది పడవద్దని ఒక ధైర్యం చెప్తారు. అదే వాళ్ళు లేని టైంలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, టెన్షను, చాలా బాధపడతాం. ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక అనుభవం గల ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం ధీమాగా కూర్చోవచ్చు. అలాగే ఒక ఎఫిషియెంట్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం కారులో కానీ బస్సులో కానీ ధీమాగా కూర్చుంటాం. అదే కనుక ఇన్ఎఫిషియెంట్ ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ ఎక్కి అడ్డదిడ్డంగా తోలుతుంటే మనం గమ్యస్థానం చేరే వరకు హరే రామ హరే కృష్ణ అని భజన చేసుకుంటా టెన్షన్లో ఉంటాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక ధీమా, పెద్ద ఆయన ఉన్నాడు, రాష్ట్రానికి ఏదొచ్చినా తట్టుకుంటాడని. మొన్న 2024 ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావాలని 164 సీట్లతో మళ్ళీ ఆయన ఎన్నుకున్నారంటే ప్రజలు ఎంత తల్లడిల్లిపోయారు. 2019లో చేసిన పొరపాటుకి 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. మళ్ళీ ఈ అల్లకల్లోలాన్ని సరిదిద్దాలంటే ఒక సమర్థుడైన వ్యక్తి రావాలి. అది ఎవరు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని. ఫస్ట్ రాష్ట్రం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయంగా కనపడ్డారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో ఉన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారే ఈ క్లిష్ట సమయంలో నవ్య ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిలాగా మార్గదర్శనం చేయాలంటే కరెక్ట్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. కానీ 2019 వచ్చేటప్పటికి ఏదైనా కూడా టెంప్టేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం ఒక బిర్యానీ తింటున్నా కూడా అవతలాడు నా దగ్గర ఇంకా ఏదో ఒక మూత పెట్టి దానికన్నా గొప్ప నా దగ్గర ఉందన్నప్పుడు నిజం అయి ఉంటుంది అనుకుంటాం. తీరా వాడు గంజిలో ఉప్పు గల్లేసింది పెట్టినా కూడా మనం ఏం చేయగలుగుతాం? మనం కాదనుకున్నాం, బిర్యానీని పక్క తోసేసాం. ఇప్పుడు ఆడిచ్చింది ఏంట్రా అంటే గంజి ఉప్పుగల్లు. తప్పదు, ఇక అంతకన్నా మనం చేయగలిగింది. ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలు ఆ రకమైన ఇబ్బంది పడ్డారు. రాష్ట్రాన్ని తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. బిడ్డలకి ఉపాధి కల్పించే అవకాశాలు పోయినాయి. మనకి కూడా ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఇసుక విధానం అండి, ఇసుక విధానంలో కూడా డబ్బులు చేసుకోవటం మూలాన దెబ్బతింది ఎవరండి? చేతి వృత్తులాళ్ళు. గ్రామీణ వ్యవస్థ దెబ్బతింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించేది నిర్మాణ రంగం. ఆ నిర్మాణ రంగానికి కావాల్సింది ఇసుక. ఆ ఇసుకలో నేను పిండుకు తింటానని ఈయన వచ్చి వాళ్ళందరి నోట్లో మట్టి కొడితే వాళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని లిబరలైజ్ చేసి మేము ఫ్రీగా ఇస్తాంరా బాబు అన్న తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. అట్లా ఎప్పుడైనా సరే అండి, ఒక అనుభవం గల వ్యక్తి. గతంలో ఉద్బుద్ధి తుఫాన్ అప్పుడు వైజాగ్ని ఆయన ఎంత ఆదుకున్నాడో, ఒరిస్సాలో కూడా ఒక తుఫాను, చాలా వరస్ట్ తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆయన తెలుసు అవతల ఒరిస్సా ఎంత కష్టాల్లో ఉందనేది. ఆ ఒరిస్సాకి ఏమేమి కావాలో కూడా ఈయనకి తెలుసు. అప్పుడు మన దగ్గర ఎక్సెస్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కానీ పోల్స్ కానీ ఏవైనా రెడీమేడ్గా ఎమర్జెన్సీగా ముందు పక్క రాష్ట్రానికి పంపించేశారు. ముందు జనజీవనం, వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఏం ఫారినర్స్ కాదు, చైనీస్ కాదు, పాకిస్తానీలు కాదు, మన పక్క రాష్ట్రం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కష్టం నష్టంలో. అది విఘ్నత ఉన్న వ్యక్తికే తెలుస్తుంది. అనుభవం ఉంది కాబట్టి ఆయన ఒక ధైర్యం అయితే చెప్పాడు, ఈ కొద్ది గంటలు మీరు ఓర్చుకోండి, తెల్లారే లోపల నేను అన్నింటినీ సమకూరుస్తాను. తెల్లారిన ఇవాళ నేను ఇంటికి కూడా వెళ్ళట్లేదు. ఆయన ఇంటికి వెళ్ళటం లేదంటే ఆయన దాని మీద ఏం ప్రచారం చేశారు? ఆయన ఇల్లు మునిగిపోయింది, అందుకని ఇంటికి వెళ్ళలేక కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాయండి. ఎంత హాస్యాస్పదమైన విమర్శలండి, ఆరోపణలు ఇవి.
అయితే గతంలో చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో రైలు ప్రమాదం కావచ్చు, లేదా గతంలో జరిగినటువంటి ఒక అన్నిటికీ తెలుసు ఆయన 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడని చెప్పి. రైలు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎవరన్నా సరే ఏరియల్ సర్వే ఎలా చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాధితులు ఎవరు అని చూడకుండా హెలికాప్టర్లో పైన తిరుగుతూ నవ్వుతూ రావడం జరిగింది. అది కాక గతంలో కూడా చాలా వరకు జరిగింది. నిజంగా ఒకవేళ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ ఉండుంటే ఏం చేసేవాడు అంటే ఏం చెప్తారు? జగన్ అంటే ఏం చేస్తాడండి? ఇప్పుడు అదే ఏరియల్ సర్వే చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇక ఏముండదు. ఇప్పుడు రౌతుని బట్టే గుర్రం అండి. రౌతు అంటే స్వారీ చేసే వ్యక్తి కనుక ఎఫిషియెంట్ అయితే గుర్రం కూడా ఎఫిషియెంట్గా పరిగెత్తుతుంది, స్పీడ్గా పరిగెత్తుతుంది. రౌతుకి ఇతనికి అసలు గుర్రపు స్వారీ చేయటం కుదరదు అన్నప్పుడు 3 కాళ్ళ మీద కూడా గుర్రాలు పరిగెత్తాయి, 2 కాళ్ళ మీద పరిగెత్తి ఒక్కోసారి ఇసిరి అవతలు కూడా పారేస్తాయి. అంటే ఎందుకు చెబుతున్నా అంటే రైడర్ అనే అతనికి ఒక స్కిల్ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడైతే రౌతు పని చేయకపోతే, ఇప్పుడు ముఖ్యమంత్రి పని చేయకపోతే ఆఫీసర్స్ ఎందుకు పనిచేస్తారు? గవర్నమెంట్ స్టాఫ్ ఎందుకు పనిచేస్తాయి? ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు తను స్వయంగా జేసీబీ ఎక్కి తిరిగి అన్నీ చూసుకుంటా నా అంత స్పీడ్గా వీళ్ళు పని చేయట్లేదు అఫీషియల్స్ని పుల్ డౌన్ చేశాడు. వాళ్ళని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఉంటారా పోతారా, పోతే పోండి అని. ఎందుకంటే ఆయన ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాడో పక్కనాడు కూడా చేయాలి, లేకపోతే తలకాయ నిప్పండి. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళే వ్యక్తికి స్పీడ్గా లేని వ్యక్తిని లాగటం కష్టం. అది కూడా ఈక్వల్గా పరిగెత్తినప్పుడే బండి కరెక్ట్గా వెళ్ళగలుగుతుంది గమ్యస్థానానికి. ఇప్పుడు 2 ఎద్దులు, మేము ఊరు నుంచి వచ్చిన మాకు బండి జోడెద్దులకు సమానంగా ఉండాలి. అందుకే రైతులు ఎప్పుడు కూడాను ఎద్దుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ఎద్దును కనుక ఉంటే దానికి తగ్గదాన్ని 10 ఊళ్ళు తిరిగైనా పట్టుకొస్తారు, కానీ రాజీ పడరు. అట్లాగే ఎప్పుడైనా అధికార యంత్రాంగం ఎట్లా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అధికార యంత్రాంగం కూడా అంత ఎఫిషియెంట్గా ఉన్నప్పుడే 2 కరెక్ట్గా వెళ్ళగలుగుతాయి. అందుకే ఆయన వార్నింగ్ ఇచ్చాడు, చేస్తే చేయండి పోతే పోండి, అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పించి చేయిస్తాననే మాట చెప్పేశాడు. తప్పదు. ఇప్పుడు ఇవాళ బాధితులను ఆదుకోవటం ముఖ్యం, కానీ వీళ్ళని ముద్దుగా చూడాల్సిన అవసరం లేదు. పని చేయనండి ఈయన భుజాల మీద ఎందుకు మొయ్యాలండి? ఈడుగాతో ఇంకొకడు ఇవాళ నారాయణ గారు కూడా ఏం చెప్పాడు, 10,000 మంది ఇతర మున్సిపాలిటీస్ నుంచి కూడా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి క్లీన్ చేయిస్తామని. ఇప్పుడు అక్కడికన్నా కూడా ఇది ఎమర్జెన్సీ, ముందు ఇది క్లీన్ చేస్తే తర్వాత అక్కడ చేసుకోవచ్చు, ఒక రోజు లేట్ అయినా. అది ఎప్పుడైనా కూడా అది ఒక అనుభవం ఉన్న వ్యక్తికి తెలుస్తుంది, ముందు ప్రాధాన్యత ఏది చేయాలి ఏం చేయాలనేది. ఇప్పుడు మొన్న అందరూ కూడా, నేను కూడా చాలామందికి ఫోన్లు చేశాను. విజయవాడలో నేను అంతకుముందు విలేకరుగా పనిచేశాను, ఉదయంలో పనిచేశాను, ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా చాలామంది చెప్పిన మాట ఇప్పుడు మీరన్న మాట చెప్పారు. మా అదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ఉండటం వలన మాకు ఒక భరోసా దొరికింది. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, కష్టం సుఖం తెలిసిన ఆయన. అట్లాగే యంత్రాంగాన్ని కూడా ఎట్లా పని చేయించాలో తెలవబట్టి చాలా వరకు ఇప్పుడు 100% ఎవరు అందుకోలేరండి. కొన్నిసార్లు అందలేకపోవచ్చు. అక్కడికి డ్రోన్లు పెట్టి కూడా ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టుకుని వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ నుంచి వచ్చిన మెసేజ్ని బట్టి వీళ్ళు డ్రోన్లో కూడా అందించారు. అట్లా ప్రతిసాట మ్యాక్సిమం అయితే జరిగినాయి. అది ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఎంత భరోసా ఉందో, వాళ్ళ భరోసాకి తగ్గట్టు కూడా చంద్రబాబు గారు వాళ్ళ అంచనాకి తగ్గట్టుగా పనిచేశారు. అది గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే, వరస్ట్ విషయం కూడా మనకి ఇట్లాంటి వరద ఇంత స్టడీగా నిలబడలేదండి ఎన్ని రోజులు. గతంలో ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, అలా వచ్చి వెళ్ళిపోతే అది వేరే మాట. ఇది కనీసం 3-4 రోజుల పాటు 5 రోజుల పాటు సతా ఇచ్చింది, నిలబడిపోయింది. అందులోనూ ఇదివరకు వచ్చిన వరదలు మోకాళ్ళ లోతు అలాంటివి అండి. ఇప్పుడు రొమ్ము లోతు మెడలోతు కూడా వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి, చాలా. ఫస్ట్ ఫ్లోరే మునిగిపోయింది. అట్లాంటి పరిస్థితులను కూడా ఇవాళ అధిగమించి వాళ్ళ ఒక ధైర్యంగా వాళ్ళే చెబుతున్నారు బాధితులు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా ఇంతకన్నా ఏం చేయగలుగుతారు ఎవరు మాత్రం, మమ్మల్ని ముందైతే ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారని కూడా పిల్లలు చెప్పారు. అప్పుడు ఆయనకి ఇంకా మాట్లాడటానికి అవకాశం చిక్కల, ఏదో పుల్లబెట్టబోయాడు. ఇప్పుడు పుల్లలు పెట్టడం ఎవడైనా చేయొచ్చండి. ఇప్పుడు నడిచే మిషన్లో స్పానర్ పెట్టడం పెద్ద కష్టం కాదు. ఆగిపోయిన మిషన్ని మళ్ళీ పనిచేయించడం అది గొప్పదనం. అంతేగాని స్పానర్ పెట్టడం, అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలవబట్టే కదా. ఇప్పుడు ఆయన 11 స్థానాలు ఇచ్చి, బాబు నువ్వు అధికారంలో ఉంటే మేము ఈ మాత్రం కూడా తినలేము, ఇక నువ్వు పక్కకు జరిగని పంపించింది. అది ఇంకా ఆయన రిలీజ్ అవ్వకుండా ఇంకా ఏదన్నా క్రియేట్ చేసి ఇలాంటప్పుడు ఏదైనా విమర్శలు చేసి దాంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అనేది అంత పరిపక్వత నిర్ణయం కాదని ప్రజలు గమనించలేరు అనుకోవటం పొరపాటు. అందులో విజయవాడ లాంటి ప్రాంతంలో ఉండే ప్రజలు వాళ్ళు ఇలాంటివి అనేకం చూశారు, వాళ్ళు గమనించారు. కాబట్టి ఆయనకి సమాధానం చెప్పారు కూడా ఎక్కడికక్కడ. ఎవరు కూడా ఆయన ట్రాప్లో పడలా, ఆయన ఎన్ని ఉచ్చులేసినా కూడా ఎవరు పడలా.
అందుకని ఆయన నిరుత్సాహంగా వెనక తిరిగి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కేటీఆర్ గారు కావచ్చు, లేదా ప్రధానమంత్రి గారు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది ప్రముఖులు, మోడీ గారు లాంటి వ్యక్తి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కాగా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, మూడోసారి ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి, అంత కితాబు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతమైన గుణగణాల మీద కానీ, ఆయనకు ఉండే ఒక ఎఫిషియన్సీ మీద, ఆయన పనితీరు మీద కానీ, ఆయన ముందు చూపు మీద కానీ, ఆయన పరిపాలన మీద కానీ ఎంత నమ్మకం విశ్వాసం లేకపోతే మోడీ గారు లాంటి వ్యక్తులు ఇద్దరు సముజ్జి అండి. ఆయన అన్నాడంటేనే అది పెద్ద కితాబు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన కితాబుకి అక్కడ ప్రధానమంత్రి ఇచ్చిన కితాబు ఒకటే. అవును అవును అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ ప్రశంసలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా జగన్ ఉండుంటే ఈ పరిస్థితి వేరుండేది. ఖచ్చితంగా బాబు గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. చూద్దాం సార్. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.